హలో హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. రీసెంట్గా ఏ టాపిక్ చూసామండి, అల్ట్రాసౌండ్ గురించి చూసాం కదా. అలానే అల్ట్రాసౌండ్ వ్యూస్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అవన్నీ అప్లికేషన్స్ నేర్చుకున్నాం కదండి. కన్స్ట్రక్షన్స్లోనే ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు సోనార్, ఇవన్నీ ఆల్రెడీ నేర్చుకున్నాం. సో లాస్ట్ టాపిక్ అండి రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. సో రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ నేర్చుకునే ముందు మీరు లైట్ గురించి చెప్తాను. అంటే లైట్కి ఏ రూల్స్ ఉంటాయో అలానే ఇక్కడ సౌండ్కి కూడా అవుతాయండి. సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి అంటే మీకు డయాగ్రామ్లో చూపిస్తానమ్మా. సపోజ్ ఇక్కడ ఒక ప్లేన్ ఉంది కదా, ఇక్కడ ఒక ప్లేన్ని తీసుకొని ఇక్కడ లైట్ రే అనేది జస్ట్ ఒక స్టార్టింగ్ ఇలా ఇన్సిడెంట్ అయింది అనుకోండి. ఒక రే అనేది స్టార్టింగ్ సపోజ్ ఒక టార్చ్ లైట్ తీసుకోండి, జస్ట్ ఒక రే అలా ఇన్సిడెంట్ అయింది అనుకోండి. స్టార్టింగ్ రే కాబట్టి దాన్ని ఇన్సిడెంట్ రే అంటారు. అది ఇన్సిడెంట్ అయిన రే ఏమవుతుంది అంటే అండ్ అలానే ఏం చేస్తారంటే ఈ ప్లేన్కి పెర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేయండి. పెర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేస్తే దాన్ని ఏమంటారు అంటే నార్మల్ లైన్ అని అంటారు. అంటే ఈ ప్లేన్కి పెర్పెండిక్యులర్గా, అంతేగాని ఈ ప్లేన్కి ఇక్కడ కాకుండా ఈ ప్లేన్కి ఇక్కడ ఒక పెర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేస్తే దాన్ని ఏమంటారంటే నార్మల్ లైన్ అని అంటారండి. సో ఇన్సిడెంట్ అయిన రే ఏమవుతుందంటే అది కంపల్సరీ రిఫ్లెక్ట్ అవుతుందమ్మా. అలా రిఫ్లెక్ట్ అవ్వడం బట్టే మీకు చాలా ఈ యూసేజెస్ కోసం మనం తర్వాత మాట్లాడుకుందాం లైట్ టాపిక్లో. సో ఇక్కడ ఇన్సిడెంట్ రే అయిన రే ఏమవుతుందంటే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో ఇంతవరకు అర్థమైంది కదమ్మా. ఒక ప్లేన్ తీసుకున్నాక జస్ట్ ఒక టార్చ్ లైట్ ఏమైనా సరే మీరు చూడండి, ప్రాక్టికల్గా ఇది మీకు కనిపిస్తుంది. ఇలా స్టార్టింగ్ ఒక రే అనమాట ఇన్సిడెంట్ అవుతుంది కదా, దాన్ని ఏమంటారంటే ఇన్సిడెంట్ రే అంటారు. ఇన్సిడెంట్ అయిన రే ఏమవుతుందంటే అది కంపల్సరీ రిఫ్లెక్ట్ అవుతుంది, దాన్ని రిఫ్లెక్టెడ్ రే అంటారు. అనే పర్పెండిక్యులర్గా మిడిల్లో ఏం చేస్తారంటే ఒక లైన్ డ్రా చేసుకుంటారు, దాన్ని నార్మల్ లైన్ అని అంటారు. అంటే ఇప్పుడు ఈ డయాగ్రామ్ మీకు గుర్తుంచుకుంటే నెక్స్ట్ మీకు ఈజీగా కాన్సెప్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇన్సిడెంట్ రే ఉంది కదా, ఇక్కడ నార్మల్ లైన్ ఉంది కదా, ఈ రెండింటికి మిడిల్లో ఉన్న యాంగిల్ని ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని అంటారండి. అది యాంగిల్ అయితే డినోట్ చేస్తారు. ఈ రెండు గుర్తుంచుకోండి. ఇక్కడ ఇన్సిడెంట్ రేకి అలానే నార్మల్ లైన్కి ఈ రెండింటికి మిడిల్లో ఉన్న యాంగిల్ ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని అంటారు. అలానే ఇప్పుడు ఈ రెండింటికి చూడండి, నెక్స్ట్ రిఫ్లెక్టెడ్ రేకి నార్మల్ లైన్కి ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్లో ఉన్న యాంగిల్ని ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారమ్మా. ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే దేనికి మిడిల్లో ఉండాలి, ఇన్సిడెంట్ రేకి నార్మల్ లైన్కి. అలానే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే దేనికి ఉండాలి, రిఫ్లెక్టెడ్ రేకి నార్మల్ లైన్కి. అంటే మీకు నార్మల్ అనేది మిడిల్లో ఉంటే ఇటు ఇన్సిడెంట్ రే అటు రిఫ్లెక్టెడ్ రే, దీన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు, అది జస్ట్ ఇది గుర్తుంచుకోండి. అంటే ఇప్పుడు మీకు ఏం అండ్ ఈ రెండు ఏమవుతాయంటే ఎప్పుడు ఈక్వల్ అవుతాయండి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంటుందో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈ రెండు కూడా ఎప్పుడు ఈక్వల్ అవుతాయి. ఇదొక ఫస్ట్ పాయింట్ అనమాట లైట్కి సంబంధించి. అండ్ ఈ మూడు కూడా ఒకే ప్లేన్ మీద ఉన్నాయా, డిఫరెంట్ ప్లేన్స్ మీద ఉన్నాయా? ఒకే ప్లేన్ మీద ఉంది కదా, ఇన్సిడెంట్ రే ఇక్కడే ఉంది, నార్మల్ ఇక్కడే ఉంది, అలానే రిఫ్లెక్టెడ్ రే కూడా అదే ప్లేన్ మీద ఉంది. అంటే మూడు కూడా ఒకే ప్లేన్ మీద ఉండాలి, డిఫరెంట్ ప్లేన్స్ మీద ఉండకూడదు. ఇది సెకండ్ పాయింట్ అండి. ఫస్ట్ పాయింట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎప్పుడు ఈక్వల్ అవ్వాలి, అలానే మూడు కూడా ఒకే ప్లేన్ మీద ఉండాలండి. ఇవే మీకు నెక్స్ట్ వస్తాయి. సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే మీకు రిఫ్లెక్షన్కి ఇక్కడ ఒక బాల్ని జస్ట్ హిట్ చేసేటప్పుడు ఇక్కడ వాల్ ఉంది, వాల్ ఉండేటప్పుడు వాళ్ళకి కొట్టది ఉండిపోతుందమ్మా, బాల్ కాదు కదా, తిరిగి వస్తుంది కదా. సో అదొక రిఫ్లెక్షన్ అనమాట. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇదంతా మీకు ఆల్రెడీ చెప్పేసాను చూడండి. 2 రూల్స్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేది మీకు ఆల్రెడీ ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేశానమ్మా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ బోత్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. ఇది ఆల్రెడీ చెప్పాను కదండి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎప్పుడు కూడా రెండు ఎలా ఉంటాయమ్మా, ఈక్వల్గా ఉంటాయి. అండ్ సెకండ్ పాయింట్ కూడా చెప్పాను కదా, ద ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే దే ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్ ఆఫ్ ఇన్సిడెన్స్. అంతే కదండి. ఆ మూడు వేరు ప్లేన్స్ మీద ఉన్నాయి, ఒకే ప్లేన్ మీద ఉందా, ఒకే ప్లేన్ మీద ఉంది కదా. ఇది సెకండ్ పాయింట్ అండి. ఫస్ట్ పాయింట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, అలానే ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే మూడు కూడా ఒకే ప్లేన్ మీద ఉండాలి. ఇది సెకండ్ పాయింట్. ఈ రెండు రూల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ లైట్కి. అలానే ఇవే మనకి సౌండ్కి కూడా అప్లికబుల్ అవుతాయండి. దానికి ప్రాక్టికల్గా ఎలా చేస్తారంటే ఇక్కడ ఒక టేబుల్ తీసుకున్నామా, ఇక్కడ ఏం తీసుకున్నా ఒక టేబుల్ తీసుకున్నాం, అలానే ఒక చార్ట్ పేపర్ని తీసుకున్నాం. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆ చార్ట్ పేపర్ని జస్ట్ ఇలా ఉండేలా అరేంజ్ చేయండి అమ్మా, ఇలా ఉండేలా జస్ట్ పెట్టండి. ఇప్పుడు దీన్ని లైట్కి ఎలా మనం అనుకున్నామో ఇక్కడ సౌండ్ కూడా అలానే ఇక్కడ అప్లై చేయండి. లైట్కి అయితే ఇలా ఫస్ట్ ఇన్సిడెంట్ అయింది, ఇన్సిడెంట్ రే అనుకున్నాం, ఇది ఇనీషియల్ పాయింట్ స్టార్టింగ్ కదమ్మా. అలానే ఇక్కడ మనం ఇలా అరేంజ్ చేసాం, దీన్ని లైక్ ఇన్సిడెంట్ రే ఎలానో ఇది అలా కంపేర్ చేయండి. సో ఇది లైక్ ఇన్సిడెంట్ రే అనమాట.
అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, మనం నార్మల్ లైన్ డ్రా చేయాలి కదా. సో నెక్స్ట్ ఏం చేసాము, నార్మల్ లైన్ ఇక్కడ మిడిల్లో డ్రా చేసాము చూడండి. సో నార్మల్ లైన్ డ్రా చేసాం. నెక్స్ట్ రిఫ్లెక్ట్కి సంబంధించి కూడా ఇంకో చార్ట్ పేపర్ని మనం పెట్టాలి కదా. నెక్స్ట్ ఇంకో చార్ట్ పేపర్ని తెచ్చేసి ఏం చేసామమ్మా, ఇక్కడ ఎలా యాంగిల్ మనం ఉండేలా పెట్టుకున్నామో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉండేలా ఇంకో చార్ట్ పేపర్ని ఇలా అరేంజ్ చేసుకుంటారండి. సో ఇది ఇన్సిడెంట్ రే అనుకోండి, ఇది రిఫ్లెక్టెడ్ రే అనుకోండి, ఇది నార్మల్ లైన్ అనుకోండి. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ఉన్నది ఏమవుతుంది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఈ రెండింటికి మధ్య ఉన్నది ఏమవుతుంది, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఈ రెండు ఈక్వల్ అని చూపించాలి మనం. ఇప్పుడు అర్థమైందమ్మా నేను చెప్తున్నది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బోర్డ్ తీసుకున్నాను, 2 చార్ట్ పేపర్స్ తీసుకున్నాను. ఒక చార్ట్ పేపర్ని జస్ట్ ఇలా అరేంజ్ చేసాము, తర్వాత నార్మల్ లైన్ డ్రా చేసాము, అండ్ ఇంకో చార్ట్ పేపర్ని తెచ్చి ఈ రెండింటికి మధ్య యాంగిల్ ఎంత ఉందో వీటికి అలానే ఉండేలా అరేంజ్ చేసుకున్నాం. ఇంతవరకు ఓకే కదా. నెక్స్ట్ ఏం చేసాము, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని తెలుసు, అది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని కూడా తెలుసు. తర్వాత మీరు జస్ట్ ఇక్కడ నిల్చోండి, మీ ఫ్రెండ్ని ఎవరినో ఇక్కడ నిల్చోమని చెప్పండి. మీరు జస్ట్ ఇక్కడ క్లాపింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఈ రెండు యాంగిల్స్ ఒకేలా ఉండేలా అరేంజ్ చేసాం కాబట్టి మీరు ఇక్కడ ఎంత సౌండ్తో క్లాప్ చేస్తే ఇక్కడ తను కూడా అంతే సౌండ్తో వింటాడండి. అంటే ఇక్కడ మీరు ఎంత సౌండ్తో చేశారో తను అక్కడ తక్కువ సౌండ్తో వినలేడు. మీరు ఎంత సౌండ్ చేస్తే తనకు అంతే సౌండ్ అక్కడ వినిపిస్తుంది అనమాట, తను అక్కడ చెవి పెట్టి వింటే. సో దాన్ని ఏమంటామంటే ఇక్కడ అంటే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని అక్కడ మీనింగ్ అండి. ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రూల్. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ రెండు కూడా ఈక్వల్ అని చెప్పడానికి ఇది. అలా కాకుండా సపోజ్ దాన్ని ఇంకొద్దిగా పైకి పెట్టారనుకోండి, అంటే యాంగిల్ కొద్దిగా చేంజ్ అయ్యేలా పెట్టామనుకోండమ్మా. ఇక్కడ చూడండి యాంగిల్ కొద్దిగా చేంజ్ అయ్యేలా పెట్టాం కదా, యాంగిల్ కొద్దిగా చేంజ్ అయ్యేలా పెడితే అక్కడ మీకు సౌండ్ అనేది అంతగా వినబడదు అనమాట. మినిమం సౌండ్ ఈజ్ హర్డ్, అంటే కొద్దిగా తక్కువ సౌండ్ని వింటాడు కొద్దిగా యాంగిల్ మనం చేంజ్ చేసి కొద్దిగా పైకి పెట్టేటప్పుడు. నెక్స్ట్ ఏంటి, ఇంకొద్దిగా పైకి పెట్టామండి సెకండ్ చార్ట్ పేపర్ని, అప్పుడు తను అసలు వినలేడనమాట. అంటే మీకు ఏ కేసులో మాత్రమే వింటున్నాడు, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఒకే దాంట్లో ఉన్నప్పుడు కదమ్మా, అంటే ఆ రెండు ఈక్వల్ అయినప్పుడు అంతే కదా. అండ్ ఆ రెండు ఇక్కడ చూడండి ఇంతవరకు అర్థమైంది కదమ్మా. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇక్కడ ఎందుకు వినలేకపోతున్నాడు అంటే అక్కడ యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ దాన్ని కూడా ఇంకా పైకి పెట్టాం, అక్కడ ప్లేన్ మీద కూడా లేదనమాట. సో ఈ మూడు ఒకే ప్లేన్ మీద ఉండాలి. అలానే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ రెండు ఈక్వల్ అవ్వాలని చెప్పడానికి అదొక చిన్న ప్రాక్టికల్ అండి. సో నెక్స్ట్ మనకి 2 ఫినామినన్స్ ఉన్నాయమ్మా. 2 ఫినామినన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇకో అని, నెక్స్ట్ రివర్బరేషన్ అని. ఇకో అంటే తెలుగులో ప్రతిధ్వని అంటారండి, రివర్బరేషన్కి తెలుగులో ఐడియా లేదు. సో ఇది ఇకో, ఇది రివర్బరేషన్. సో ఇకో కొంచెం ఫస్ట్ నేర్చుకుందామండి. ఇకో అంటే ఏం లేదమ్మా, ఇకో కోసం తెలియాలంటే సపోజ్ మీరు ఇక్కడ ఉన్నారు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏదో ఒక వాల్ ఉందని అనుకోండి, ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు జస్ట్ హలో అని సంథింగ్ ఏదో మాట్లాడుతున్నారు, మీరు హలో అని మాట్లాడింది మళ్ళీ మీకు వినిపిస్తుంది. అలా వినడానికి ఎంత టైం పడుతుందంటే అలా అసలు ఎప్పుడు వినిపిస్తుందో ఫస్ట్ వినండి. సో ఇక్కడ మీరు ఉన్నారు కదా, జస్ట్ మీరు హలో అని చెప్పి అంటున్నారు. అలా అన్నప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి సౌండ్ వెళ్తుంది, అది అక్కడ వెళ్ళి ఆగిపోవట్లే కదా, తిరిగి రిఫ్లెక్ట్ అయితేనే కదమ్మా మీరు వింటున్నారు. మనం మాట్లాడింది మనం వింటున్నామంటే అది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. అది రిఫ్లెక్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే 0.1 సెకండ్ టైం అమ్మ. ఎంత టైం పడుతుందమ్మా, 0.1 సెకండ్ టైం. 0.1 సెకండ్ కన్నా తక్కువైనా మీకు వినిపించదండి. 0.1 సెకండ్ టైం కంపల్సరీ అవ్వాలి. 0.1 లోపల కనుక అది వస్తే మీకు అది వినబడదు. ఇది ఫస్ట్ పాయింట్ అండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు సపోజ్ మీరు చాలా చదివేశారమ్మా, మీకు ఎంత నాలెడ్జ్ మీకు బ్రెయిన్లో ఉండాలో అంతే ఉంటుంది. దాన్ని మించి మీరు ఇంకా చదివేశారనుకోండి గుర్తుండదు కదా. మనకి ఎంత బ్రెయిన్ కెపాసిటీ ఉంటే అంతే వింటాము, అంతే మైండ్లో ఉంటుంది. అంతకన్నా మీరు ఎంత కష్టపడి ఎన్ని అవర్స్ కూర్చొని చదివినా సరే మీకు మైండ్లో ఉండదు. మీకు మైండ్లో ఉండాలంటే ఏం చేయాలి, మీరు దాన్ని మళ్ళీ అరేంజ్ చేయాలి. మీరు దాన్ని అంటే మీకు కొంత టైం అనేది కావాలి. అది డిలేట్ అయ్యాకనే మీకు కొత్తగా ఇంకో టాపిక్ అనేది మీ మైండ్లో ఉంటుంది కదా. ఇది మీకు తెలిసిందే చాలా వరకు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పి డే అండ్ నైట్ చాలా కష్టపడి చదివేసి ఒక్కోసారి రాదు మనకి. ఏ ఎగ్జామ్స్కైనా డే అండ్ నైట్ చదివేస్తే అది మనకి బ్రెయిన్లో ఉండదమ్మా. ఎంత చదవాలో ఎంత టైం చదవాలో అంత చదివితేనే బ్రెయిన్లో ఉంటుంది. కాబట్టి ఇంత మీకు బ్రెయిన్లో ఉంది. ఆ తర్వాత మళ్ళీ మీకు కొత్త టాపిక్ రావాలంటే దానికి కొంత టైం అనేది కావాలి. అలానే అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అంతేనమ్మా. సపోజ్ మీరు హలో అని చెప్పి అన్నారు, అది మీకు రావడానికి 0.1 సెకండ్ టైం పట్టింది. మళ్ళీ మీకు నెక్స్ట్ వర్డ్ ఇంకోటి వినాలి అంటే మళ్ళీ మీకు అంతే టైం పట్టాలండి. అంతేగాని 0.1 సెకండ్ లోపు మీరు ఏం మాట్లాడినా మళ్ళీ మీకు వినబడదు. అంటే మీకు టైం ఎంత కావాలంటే 0.1 సెకండ్ టైం అండి. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి సౌండ్ వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి అక్కడికి రిఫ్లెక్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే 0.1 సెకండ్ టైం పడుతుందమ్మా. సో చూడండి ఇక్కడ జస్ట్ ఒక డయాగ్రామ్ అమ్మ. ఇది జస్ట్ ఇలా ఇన్సిడెంట్ అయింది, ఇది జస్ట్ రిఫ్లెక్ట్ అయింది. అలా రావడానికి ఎంత టైం పడుతుందంటే మనకి 0.1 సెకండ్ టైం అండి. దాన్నే ఈకో అని అంటారు. సో చూడండి ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నా. నెక్స్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ కోసం ఇదంతా మీకు చెప్పిందేనండి. సో ఇప్పుడు ఏమైనా మనం మాట్లాడాము అంటే అక్కడికి వెళ్ళి తిరిగి రావడానికి మనకి ఎంత టైం పడుతుందంటే 0.1 సెకండ్ టైం పడుతుందండి.
ఇంతవరకు ఓకే కదా. నెక్స్ట్ చూడండి అమ్మ, ఇదంతా మీకు ఆల్రెడీ చెప్పాను. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇక్కడ మీరు నిల్చున్నారు, ఇక్కడ సౌండ్ అనేది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ద టైమ్ గ్యాప్ బిట్వీన్ ద సోర్స్ అండ్ ద రిఫ్లెక్టెడ్ సౌండ్, అంతే కదండి. ఇక్కడ సోర్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, అండ్ రిఫ్లెక్టెడ్ ఈ రెండింటికి మధ్య మనకి టైం గ్యాప్ ఎంత ఉండాలండి, 0.1 సెకండ్ అనేది ఉండాలి. ఇది ఫస్ట్ కండిషన్ అనమాట. ఈకో ఫార్మేషన్కి ఫస్ట్ కండిషన్ ఏంటంటే, మీకు ఈకో అనేది ఫార్మ్ అవ్వాలంటే, ప్రతిధ్వని అనేది వినిపించాలంటే మనకి టైం డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 0.1 సెకండ్ కంపల్సరీ ఉండాలండి. టైం గ్యాప్ బిట్వీన్ ద సోర్స్ అండ్ ద రిఫ్లెక్టెడ్ సౌండ్ అండి. అర్థమవుతుందా? సౌండ్కి అంటే ఎక్కడ నుండి సౌండ్ వస్తుందో అక్కడ సోర్స్కి, నెక్స్ట్ రిఫ్లెక్టెడ్ సౌండ్కి మిడిల్లో ఎంత టైం ఉండాలంటే 0.1 సెకండ్ టైం కంపల్సరీ ఉండాలమ్మా, లేదు అంటే మీకు వినిపించదు. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి అంటే డిస్టెన్స్ అమ్మ. డిస్టెన్స్ అసలు ఏంటి అనుకుంటున్నారా? జస్ట్ వెయిట్. చూడండి, ఇది మనకు తెలుసు కదా, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ అంటే ఎయిర్లో సౌండ్ యొక్క వెలాసిటీ ఎంత అండి, 344 మీటర్ పర్ సెకండ్ అమ్మ. ఎయిర్లోని ఇలాంటి వాల్యూస్ అన్ని గుర్తుంచుకోండి. ఎయిర్లోని వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎంత అంటే 344 మీటర్ పర్ సెకండ్. అండ్ టోటల్ టైమ్ ఆఫ్ ఈకోకి టోటల్ టైం ఎంత అని తెలుసుకున్నాం, 0.1 సెకండ్ అని తెలుసుకున్నాం కదా. ఈకోకి టోటల్ టైం 0. సారీ అమ్మ, మిడిల్లో డిస్టర్బ్ అయింది ఫోన్ కొద్దిగా. సో నెక్స్ట్ ఏంటి, టోటల్ టైమ్ ఆఫ్ ఈకోకి టోటల్ టైం తెలుసు కదా మనకి, 0.1 సెకండ్ అని ఆల్రెడీ నేర్చుకున్నాం. సో వెలాసిటీ ఆఫ్ సౌండ్ తెలుసు, టోటల్ టైం తెలుసు. డిస్టెన్స్ కావాలి. ఎందుకు డిస్టెన్స్ కోసం చెప్తున్నాం అంటే, ఇప్పుడు ఆల్రెడీ డిస్టెన్స్ కోసం మనం మాట్లాడుతున్నాం కదండి. అంటే సెకండ్ కండిషన్ ఏంటి, సెకండ్ కండిషన్ డిస్టెన్స్ కోసం. ఫస్ట్ కండిషన్ ఆల్రెడీ తెలుసుకున్నాం, అక్కడ ఎక్కడ నుండి వచ్చిందో సౌండ్, ఆ సోర్స్కి రిఫ్లెక్టెడ్ సౌండ్కి మధ్యలో ఉన్న టైం గ్యాప్ ఎంత ఉండాలంటే 0.1 సెకండ్ అని తెలుసుకున్నాం. అండ్ సెకండ్ వన్ డిస్టెన్స్, కాబట్టి డిస్టెన్స్ కోసం ఇక్కడ చెప్తున్నా అండి. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉండాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి తెలుసు కదా. డిస్టెన్స్కి ఫార్ములా ఏంటమ్మా, వెలాసిటీకి ఫార్ములా తెలుసు కదా మీకు. వెలాసిటీకి ఫార్ములా డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్కి ఫార్ములా ఏమవుతుంది, వెలాసిటీ ఇంటూ టైమే కదా. ఈ ఫార్ములా కొత్తగా ఉందనుకోకండి, మీకు వెలాసిటీకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు. వెలాసిటీకి ఫార్ములా డిస్టెన్స్ బై టైం. దీని నుంచి డిస్టెన్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, వెలాసిటీ ఇంటూ టైమే కదా. సో డిస్టెన్స్ ఈక్వల్ టు ఏం రాసుకున్నాం, వెలాసిటీ ఇంటూ టైం. వెలాసిటీ ఎంత అమ్మా, ఇదంతా దేనికోసం మాట్లాడుతున్నాం, ఎయిర్లో కోసమే కదా ఆల్రెడీ. సో ఎయిర్లో వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎంత అని తెలుసు, 344 అని తెలుసు. టైం ఎంత టైం కదా రీచ్ అవుతుంది, 0.1 సెకండ్ కదా. ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే మీకు ఎంత వస్తుందంటే 34.4 మీటర్ ఉండాలండి. అంటే డిస్టెన్స్ ఎంత ఉండాలమ్మా, 34.4 మీటర్స్ ఉంటేనే మీరు ప్రతిధ్వని ఈకో వినగలరండి. అర్థమవుతుందో? అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ఉండి మాకు రీసౌండ్ వినబడాలి అంటే వినబడదండి. అది వినిపించాలి అంటే మీరు మాట్లాడింది మీకు వినిపించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ టైం, ఆ టైం అనేది ఇంత ఉండాలి, అలానే డిస్టెన్స్ ఇంత ఉండాలమ్మా. అర్థమైందమ్మా చెప్పింది? సో ఇంకొకసారి చూడండి, ఇక్కడ చెప్తున్నాను. సపోజ్ మీరు ఇక్కడ నిల్చొని ఏం చేస్తున్నారంటే, ఇక్కడ అదే జస్ట్ హలో సంథింగ్ ఏదో ఒకటి, హాయ్ బాయ్ ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. అవి జస్ట్ హాయ్ అని చెప్పారు. హాయ్ అని చెప్పింది అది ఇక్కడ నుండే కదమ్మా. సోర్స్ అంటే ఏంటి, ఇక్కడ నుండే కదా సౌండ్ అనేది వస్తుంది. సౌండ్ అక్కడ నుండి వస్తుంది కాబట్టి దాన్నే సోర్స్ అంటాము. సో ఇక్కడ నుండి వచ్చిన సోర్స్ ఇక్కడికి వెళ్తుంది, అలానే రిఫ్లెక్ట్ అవుతుంది కదా, ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రెండింటికి మధ్య ఉన్న టైం గ్యాప్ ఎంత ఉండాలమ్మా, 0.1 సెకండ్. అయితేనే మీరు మాట్లాడింది మీరు వినగలరు, లేదు అంటే మీరు మాట్లాడింది మీరు వినలేరు అని అర్థం అండి. జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా దీని గురించి చెప్పాను. సో ఇది జస్ట్ ఫస్ట్ పాయింట్. అంటే దేనికి, కండిషన్స్ ఫర్ ఈకో. అంటే ప్రతిధ్వని ఫార్మ్ అవ్వాలంటే అవి కండిషన్స్ అండి. సో ఇది ఫస్ట్ కండిషన్, ఈకోకి ఫస్ట్ కండిషన్ ఇది. సెకండ్ కండిషన్ ఏంటంటే డిస్టెన్స్ ఎంత ఉండాలి అంటే టైం కనుక్కున్నా, అలానే డిస్టెన్స్ ఎంత ఉంటే అవుతుంది. డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి, వెలాసిటీ ఇంటూ టైం. వెలాసిటీ ఎంత ఉండాలమ్మా, ఎయిర్లోని వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ 344 కదా, ఇంటూ టైం ఎంత 0.1. ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే 34.4 మీటర్సే కదా వస్తుంది. ఎందుకు మీటర్స్ వచ్చిందమ్మా, ఇక్కడ యూనిట్స్, డిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి, మీటర్సే కదా. అండ్ ఇక్కడ మీటర్స్ మీకు ఇంకా తెలియలేదు అనుకో, ఇక్కడ వెలాసిటీకి యూనిట్స్ ఏంటి, మీటర్ పర్ సెకండ్ కదా. అండ్ ఇంటూ టైంకి ఏంటి, యూనిట్ సెకండ్. సెకండ్ క్యాన్సిల్ అయితే మిగిలింది ఏంటి, మీటర్సే కదా. డిస్టెన్స్కి యూనిట్స్ మీటర్స్. నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ 34.4 అంటే అర్థం ఏంటమ్మా, ఇక్కడ సపోజ్ మీరు ఇక్కడ మిడిల్లో నిల్చున్నారు, మీరు ఇక్కడ ఏదో ఒక రూమ్లో మిడిల్లో నిల్చున్నారు, ఇక్కడ నుండి మీరు మాట్లాడుతున్నారు. అంటే డిస్టెన్స్ అంటే అది ఎంత, ఓన్లీ ఇక్కడ నుండి మీరు మాట్లాడింది ఈ వాల్కి వెళ్ళడానికి డిస్టెన్స్ కాదమ్మా. డిస్టెన్స్ అంటే ఇక్కడ టోటల్ డిస్టెన్స్ తీసుకోవాలి. అంటే మీరు మాట్లాడింది అక్కడికి వెళ్ళి తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది కదా, ఇది డిస్టెన్స్ అంటే టోటల్ డిస్టెన్స్. అంటే ఇది ప్లస్ ఇది టోటల్ డిస్టెన్స్ 34.4 మీటర్ అవ్వాలండి. అర్థమవుతుందమ్మా చెప్పింది? సపోజ్ మీరు ఇక్కడ మిడిల్లో నిల్చున్నారు, ఎక్కడో దగ్గర నిల్చున్నారు,
అండ్ ఇటు సైడ్ వాల్ ఉందనుకోండి, ఇలా వాల్ ఉండేటప్పుడు మీరు మాట్లాడింది వాల్ దగ్గరికి వెళ్ళి తిరిగి మీకు రిఫ్లెక్ట్ అయితేనే సౌండ్ అనేది వినిపిస్తుంది. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ నుండి ఇక్కడికి రావాలి. మళ్ళీ డిస్టెన్స్ అంటే అది కదా, డిస్ప్లేస్మెంట్ అంటే మళ్ళీ అది వేరు. డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది మళ్ళీ ఇనీషియల్కే వచ్చింది కాబట్టి 0 అయిపోతుంది. కానీ డిస్టెన్స్ అంటే టోటల్ ట్రావెల్ చేసి తీసుకుంటాం కదా. ఇవి ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మీరు చాలా టైమ్స్ తెలుసుకొని ఉండుంటారు. సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ కదా, టోటల్ డిస్టెన్స్ అంటే ఎంత అవుతుంది, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడానికి d, అలానే ఇటు నుండి ఇక్కడికి రావడానికి d ఎంత అండి, 2d కదా. 2d ఈక్వల్ టు మనకి ఎంత అమ్మా, టోటల్ డిస్టెన్స్ 34.4 అండి. అర్థమవుతుందమ్మా నేను చెప్పిన కాన్సెప్ట్. ఇక్కడ నుండి ఇక్కడికి రావాలి, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి రావాలి. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడానికి డిస్టెన్స్ d ట్రావెల్ చేసింది, మళ్ళీ ఇంకో డిస్టెన్స్ ట్రావెల్ చేసింది కదా. సో టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది, 2d. ఆ టోటల్ డిస్టెన్స్ కదమ్మా మనకి ఎంత ఉండాలి, 34.4. ఇది ఇక్కడ కాన్సెప్ట్. సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ 2d ఈక్వల్ టు 34.4 అయింది అంటే నార్మల్గా d ఈక్వల్ టు ఎంత అవుతుంది అప్పుడు, 17.2నే కదా. నార్మల్గా ఎంత అవుతుందమ్మా, 17.2 అవ్వాలి, అంతే కదండి. 2d ఈక్వల్ టు ఎంత వచ్చింది, 2d ఈక్వల్ టు 34.4 టోటల్ డిస్టెన్స్ కాబట్టి. అదే ఓన్లీ d కావాలంటే అది డివైడ్ అవుతుంది కదమ్మా. డివైడ్ అయినప్పుడు ఎంత అవుతుంది, 17.2 అవుతుంది మీటర్స్. అంటే 17.2 అంటే అక్కడ అర్థం ఏంటి అసలు, దేనికి మధ్య డిస్టెన్స్ 17.2 అండి. ఇక్కడ మీరు ఉన్నారు, ఇక్కడ వాల్ ఉంది, ఇక్కడ నుండి మీకు ఈ వాల్కి మధ్య ఉన్న డిస్టెన్సే కదా అప్పుడు 17.2 అవుతుంది. ఎందుకు 17.2 అయింది, ఇక్కడ టోటల్గా ఇక్కడ నుండి ఇక్కడికి మీరు ఇక్కడ రిలీజ్ చేసిన జస్ట్ హాయ్ అండ్ సంథింగ్ వర్డ్స్ ఇక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అంటే టోటల్ డిస్టెన్స్ అంటే ఇటు కలిపి, అంటే ఇటు నుండి ఇటు వెళ్ళడానికి హాఫే కదమ్మా, ఇటు నుండి ఇటు వెళ్ళడానికి హాఫే కదా. సో జస్ట్ ఇక్కడ నుండి అంటే మీరు ఎక్కడ నిల్చుంటే మీకు సౌండ్ వినిపిస్తుంది అంటే మీ క్లారిటీగా అర్థం చేసుకోండి అమ్మా, క్లియర్గా చెప్తున్నాను. సో ఇక్కడ మీరు నిల్చుంటే మీకు ఆ వాల్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత ఉండాలి అంటే 17.2 మీటర్స్ కంపల్సరీ ఉండాలమ్మా. అలా ఉన్నప్పుడు వినిపిస్తుంది. ఇది సెకండ్ పాయింట్ అండి. సో డిస్టెన్స్ అనేది ఇంపార్టెంట్. డిస్టెన్స్ కోసం తెలుసుకున్నాం, టైం కోసం తెలుసుకున్నాం. ఇంకో ఈ పాయింట్ క్లారిటీ ఉందండి. ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ నుండి ఇక్కడికి రావాలి. సో టోటల్గా 34.4. సో ఓన్లీ సింగిల్గా ఎంత, ఇదే కదా డిస్టెన్స్. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి తనకి అంటే మీకు వాళ్ళకి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉండాలి అంటే 17.2 మీటర్స్ కదా, అది చెప్తున్నా అండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. నెక్స్ట్ చూడండి, అదే ఇక్కడ వేశాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకొక ఆల్రెడీ తెలిసిన పాయింట్సే మీకు చెప్పాను. ఇక్కడ ఏమి ఇచ్చామమ్మా, రిపిటేషన్ ఆఫ్ సౌండ్, అంతే కదండి. ఇదంతా ఆల్రెడీ చెప్పిందే. నెక్స్ట్ మినిమం టైం ఎంత ఉండాలి, అలానే ఫార్ములా ఆల్రెడీ చూసాం కదండి. ఫార్ములా ఏం తెలుసుకున్నా ఇంతకుముందు మీకు ఆల్రెడీ చూపించాను. డిస్టెన్స్ ఈక్వల్ టు ఏమని తెలుసు, స్పీడ్ ఈక్వల్ టు ఏమని తెలుసు, డిస్టెన్స్ బై టైం కదా. అలానే అక్కడ మనకి ఫార్ములాని ఏంటంటే స్పీడ్కి ఫార్ములా రాబట్టాలంటే ఏం చేస్తాం, డిస్టెన్స్ బై టైం. కానీ ఇక్కడ డిస్టెన్స్ అంటే టోటల్గా 2d కదండి, 2dని వేసుకుంటాం. ఇదంతా ఆల్రెడీ తెలిసిందేనమ్మా. నెక్స్ట్ అక్కడ డిస్టెన్స్ d ఏంటి, t ఏంటి, s ఏంటి అని చెప్పి ఇక్కడ మీకు ఒక చిన్న చూపించానండి. నెక్స్ట్ రివర్బరేషన్ అమ్మ. నెక్స్ట్ రివర్బరేషన్ అండి. రివర్బరేషన్ అంటే ఏంటి అంటే ఏం లేదమ్మా. రివర్బరేషన్ అంటే సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ బెడ్రూమ్ అనుకోండి, అక్కడ ఏదో సోఫా సెట్ ఉంది, అక్కడ కాట్ ఉంది. ఇక్కడ మీరు ఒకవేళ మాట్లాడేటప్పుడు చాలామంది అనొచ్చు, ఇక్కడ మనం అంటే ఇక్కడ 17.2 ఉంటే సరిపోతుందా, మనం ఇంట్లో మాట్లాడింది మనకి ఎందుకు వినిపించదు అంటే మనం మాట్లాడితే మనకు వినిపిస్తుంది, అంటే రీసౌండ్ వినిపించాలి కదండి. ఇప్పుడు ఓపెన్ ప్లేసెస్లో వెళ్తే మీరు జస్ట్ క్లాప్స్ కొట్టినా లేదంటే గట్టిగా హలో అని చెప్పి అన్నా సరే మీకు బాగా రీసౌండ్స్ అనేవి వినిపిస్తూ ఉంటాయి. అలా మనకి ఇంట్లో ఎందుకు వినిపించో రీసౌండ్ అనేది డౌట్ మ్యాక్సిమం కొందరికి రావచ్చు. ఇంట్లో ఎందుకు వినిపించదు, బయట అయితే ఎందుకు వినిపిస్తుంది, బయట అంటే బయట అని కాదు, వేరే ఏరియాస్లో ఎందుకు వినిపిస్తుంది. చూడండి, మా ఇంట్లో ఏంటి అంటే అక్కడ ఫర్నిచర్ ఉంటుంది కదా, ఫర్నిచర్ ఉండడం వల్ల ఆ ఫర్నిచర్ అనేది ఆ సౌండ్ని అబ్జర్వ్ చేసుకుంటుందమ్మా. ఇది అంటే కరెక్ట్ రీజన్ ఏంటి అంటే అక్కడ ఫర్నిచర్ ఉంది కదా, ఆ ఫర్నిచర్ అనేది మనం మాట్లాడిన దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అందువల్ల మనం రిపీటెడ్గా వినలేమండి. అదే మీరు చాలా ఓపెన్ ఏరియాస్కి వెళ్ళి వింటే మీరు ఈజీగా మల్టిపుల్ టైమ్స్ వినగలరండి. రిపీటెడ్గా హలో హలో హలో, ఒకసారి మనం హలో అంటే ఒక 2 టైమ్స్ మనం వింటాం, వినిపిస్తుంది మనకి. అలా వినిపించడానికి రీజన్ ఏంటంటే అదంతా ఓపెన్ ఏరియా. లేదంటే మీరు మీ రూమ్లో ఉండి మీకు ఏ ఫర్నిచర్ లేకపోయినా వినిపిస్తుందండి. ఎటువంటి ఫర్నిచర్ కూడా ఉండకూడదు. అంటే ఇక్కడ ఫర్నిచర్ కానీ ఏమున్నా సరే మీకు మళ్ళీ అది హలో అనేది
నెక్స్ట్ టైం మళ్ళీ మీకు వినబడదు అనమాట. అంటే నార్మల్గా మనం మాట్లాడింది మనం వినడానికైతే 0.1 సెకండ్ టైం పడుతుంది. ఇక్కడ నార్మల్గా మాట్లాడటం కోసం కాదు, మనకి రిపీటెడ్గా ఇప్పుడు హలో అనేది మళ్ళీ 2 టైమ్స్ వినిపిస్తుంది, హలో హలో అని చెప్పి. అలా వినిపించాలి అంటే అక్కడ ఎటువంటి ఫర్నిచర్ ఉండకూడదు, ఏమీ లేని ప్లేసెస్లో అయితే వినిపిస్తుందమ్మా. నెక్స్ట్ చూడండి, అప్లికేషన్స్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ అండి. నెక్స్ట్ ఇది లాస్ట్ టాపిక్ అమ్మ ఇక్కడికి. నెక్స్ట్ సో అంటే ఫస్ట్ అప్లికేషన్ ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ ఎకోస్ కోసం ఉంది, ఇక్కడ మాట్లాడాలి. ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడో ఏదో స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నారు, స్పీచ్ ఇవ్వాలి అనుకునేటప్పుడు అక్కడ చాలా ఆడియన్స్ ఉంటారు కదా, అలాంటప్పుడు మీరు స్పీకర్స్ ఏం పెట్టుకోకుండా, అది లౌడ్ స్పీకర్ ఏం పెట్టుకోకుండా మాట్లాడితే వినిపిస్తుందా? వాళ్ళకి వినబడదు కదా. ఎందుకు వినబడదు? అదే అక్కడ జనాలు ఎవరు లేకుండా మీరు మాట్లాడితే ఈజీగా వినిపిస్తుంది. అదే అక్కడ పాపులేషన్ ఎక్కువగా ఉండేటప్పుడు మాట్లాడాలంటే మీరు అలా మాట్లాడితే వినబడదు. మీరు కంపల్సరీ అక్కడ స్పీకర్స్ అనేవి యూజ్ చేయాలి. దీనికి రీజన్ ఏంటి, అసలు అలా యూజ్ చేసేటప్పుడు అది ఎందుకు వినిపిస్తుంది అనేది తెలుసుకోండి అమ్మ. ఇక్కడ ఏం లేదు అంటే ఇవన్నీ లైక్ ఎలా ఉంటాయంటే లౌడ్ స్పీకర్స్ కానీ ఇవి చూసారు కదా ఇన్స్ట్రుమెంట్, ఇలాంటివన్నీ ఎలా ఉంటాయి అంటే లైక్ కోనికల్ షేప్ తెలుసు కదండి, మనకి కోన్ షేప్ తెలుసు కదా, ఇలా ఉంటుంది కదా. ఇలా ఉండేటప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు సపోజ్ సౌండ్ ఇక్కడికి వెళ్ళింది అనుకోండి అమ్మ, సౌండ్ వెళ్ళేటప్పుడు అందులో మల్టిపుల్ టైమ్స్ అది రిఫ్లెక్ట్ అవుతుందండి. ఇదంతా రిఫ్లెక్షనే కదా. నార్మల్గా ఉండేటప్పుడు వేరు రిఫ్లెక్షన్ అనేది, అలా ఇలా కోనికల్ షేప్లో ఉండేటప్పుడు ఏమంటే ఇలా వచ్చిన సౌండ్ ఇలా చాలా టైమ్స్ అంటే మల్టిపుల్ టైమ్స్ అక్కడ రిఫ్లెక్షన్ అవుతుంది. మల్టిపుల్ టైమ్స్ రిఫ్లెక్షన్ అయింది అంటే అక్కడ యాంప్లిట్యూడ్ ఎక్కువయ్యి సౌండ్ అనేది క్లియర్గా వినిపిస్తుంది, అంటే అందరికీ వెళ్ళేలా వినిపిస్తుందమ్మా. ఇది అక్కడ రీజన్. అంటే స్పీకర్స్ని ఎందుకు యూజ్ చేస్తాము, బయట ఆడియన్స్ ఉండేటప్పుడు చాలామంది సపోజ్ మీ స్పీచ్ విన్నాకనో లేదంటే ఏదో ఒకటి సంథింగ్ మీరు చాలా పాపులేషన్ ఉండేటప్పుడు ఖచ్చితంగా లౌడ్ స్పీకర్స్ అనేవి యూజ్ చేస్తారు. నార్మల్ టైంలో ఎవరు ఏం లేనప్పుడు ఎంత నార్మల్గా మాట్లాడి వినిపిస్తుంది. ఇలా దీనికి రీజన్ ఏంటి అంటే అవి మనం ఆ స్పీకర్స్ పెట్టేటప్పుడు ఎందుకు వినిపిస్తుంది అంటే స్పీకర్స్ అవి ఎలా ఏ షేప్లో ఉంటాయమ్మో కోనికల్ షేప్లో ఉంటాయి. అలా ఉండేటప్పుడు సౌండ్ అనేది ఇలా వెళ్ళి అది ఏమవుతుందంటే రిపీటెడ్ టైమ్స్ అక్కడ రిఫ్లెక్టెడ్ అవుతుంది అనమాట. అలా రిఫ్లెక్షన్ అనేది ఎక్కువ టైమ్స్ అయింది అంటే మీకు అక్కడ దాని యాంప్లిట్యూడ్ అనేది పెరుగుతుందండి. యాంప్లిట్యూడ్ అనేది పెరగడం వల్ల అక్కడ ఏమవుతుందంటే ఎంత ఆడియన్స్ ఉన్నా అది రీచ్ అవుతుంది అనమాట. అండ్ ఈ స్పీకర్స్ అనేవి ఒక పర్టికులర్ డైరెక్షన్లో వెళ్తాయి అనమాట. సో ఇదండి ఇక్కడ రీజన్ దీనికి. అండ్ అలానే డాక్టర్స్ కూడా యూజ్ చేస్తారు కదా స్టెటోస్కోప్, దీనికి కూడా అది వింటారు కదా వాళ్ళ హార్ట్ బీట్ని ఇలా. దానికి రీజన్ ఏంటి అక్కడ, దానిలో కూడా అంతేనమ్మా. మీకు జస్ట్ ఫిగర్ చూపిస్తా చూడండి. లౌడ్ స్పీకర్స్ కానీ ఈ వెహికల్స్ కానీ ఈ సౌండ్స్ మనకి బాగా వినబడడానికి రీజన్ ఏంటి, ఇవన్నీ మీకు ఆల్రెడీ అర్థమై ఉంటాయి. ఇంక ఈ పాటికి ఇన్స్ట్రుమెంట్స్లో కూడా అంతేనమ్మా. ఇవి కూడా ఏ షేప్లో ఉన్నాయి, కోన్ షేప్లో కనుక ఉన్నాయి. అలా ఉండేటప్పుడు వాటిలో రిఫ్లెక్షన్ అనేది మల్టిపుల్ టైమ్స్ అవ్వడం వల్ల అది యాంప్లిట్యూడ్ అయ్యి సౌండ్ అనేది బాగా అందరికీ వినిపిస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ డాక్టర్ అనేది చెక్ చేస్తున్నారు కదా, డాక్టర్ చెక్ చేస్తున్నప్పుడు అక్కడ ఏమీ అవుతుందంటే ఇక్కడ కూడా అంతేనమ్మా. ఇందులో చూడండి ఈ హార్ట్ బీట్స్ అనేవి చాలా టైమ్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. ఇలా చాలా టైమ్స్ రిఫ్లెక్ట్ అయ్యి ఏమవుతుందంటే ఆ డాక్టర్ కూడా క్లియర్గా వినిపిస్తుంది అనమాట ఆ సౌండ్ అనేది. ఇంతేనండి ఇక్కడికి టాపిక్. ఇంకా మీకు సౌండ్ అనే టాపిక్ అయిపోయింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మ. సో నెక్స్ట్ కెమిస్ట్రీతో వస్తున్నాను మీ ముందుకి. కొద్దిగా లేట్ అయిందండి. సో నెక్స్ట్ మీ ముందుకి కెమిస్ట్రీతో వస్తున్నాను. నెక్స్ట్ మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా రేపు రిలీజ్ చేస్తాను. అలానే కెమిస్ట్రీ మ్యాటర్ అనే టాపిక్ రిలీజ్ చేస్తానండి రేపు. సో ఐ లవ్ యూ, టేక్ కేర్.